హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. నిన్నటి నుంచి ఏ ఫోన్లో విన్నా, ఏ యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా శివాజీ కాంట్రవర్సీ మాటలు. అసలు ఇలా మాట్లాడడం కరెక్టా కాదా అని చెప్పేసి కొందరు, కరెక్ట్ అని ఇంకొందరు, అసలు ఇలా ఎలా అంటాడు సామాన్లు అని చెప్పేసి ఎలా అంటాడు ఇంకొందరు. ఈరోజు మనతో ఈ టాపిక్ పైన మాట్లాడడానికి మనతో ఉన్నారు యాంకర్ సిరి. హాయ్ సిరి. హాయ్, బాగున్నావా? వస్తున్నా. శివాజీ అలా మాట్లాడడం కరెక్టా కాదా? ఒక్కసారి అడుగుతా, నీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పు లేదనిపించింది. తప్పలేదనిపించిందా? అయితే నువ్వు సినిమా చూడడం మానే. ఎందుకు మానే? చెప్పు దేనికో చెప్పు. ఎందుకు చూడాలి సినిమాలు? ఇప్పుడు సినిమాలలో యాక్ట్ చేసే వాళ్ళు ఆడోళ్ళు కదా, అనిమేషన్ వాళ్ళతో ఏమన్నా చేపిస్తున్నారా? లేకపోతే సినిమాలలో వచ్చే వాళ్ళు జస్ట్ కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకుంటున్నారా? వాళ్ళు అందాలని చూపెట్టుకుంటూ. సినిమాలో అయితే ఒకలాగా ఉంటది, బయట అయితే ఒకలాగా ఉంటదా? ఇక్కడైనా అక్కడైనా ఒక్కరే కదా, ఒక్క మనిషే కదా. ఇప్పుడు ఇక్కడ విను ఒక్క నిమిషం. ఇక్కడ ఆడామె, అక్కడ ఆడామె. నీ చూసే చూపులో ఆమె పంజాబ్ డ్రెస్ వేసుకున్నా, పంజాబ్ డ్రెస్ వేసుకోకపోయినా, బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, నువ్వు కరెక్ట్ ఉన్నప్పుడు నువ్వెందుకు అట్లా అట్రాక్ట్ అవుతావు? నీ బుద్ధి కరెక్ట్ గా లేదు కాబట్టి నువ్వు అట్లా అట్రాక్ట్ అవుతున్నావు. శివాజీ గారు ఏమన్నారంటే, ఇది అన్న తర్వాత ఆడవాళ్ళంటే ప్రకృతి అన్నాడు, ఆడవాళ్ళంటే అమ్మ అన్నాడు. మనం వాళ్ళని అట్లా చూస్తామా? ఆయన చెప్పింది ఇక్కడ దాకేస్తే ఓకే, ఇక్కడ దాకేసి ఇవన్నీ కనిపిస్తేనే బాగోదు అని చెప్పేసి అన్నాడు. నేను అదే చెప్తున్నా, మరి సినిమాలలో కూడా అదే కదా, ఆ ప్రకృతే కదా ఉన్నది. బయటనేమో ప్రకృతి అట, లోపలనేమో వికృతి అట. ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కాదు. బయట ప్రకృతి అలా ఆయనకి, నేను అదే చెప్తున్నా. బయట ఇప్పుడు నువ్వు ఆడ కూర్చున్నావు, ఆ సీట్ లో కూర్చున్నావు, ఆ సీట్ లో కూర్చున్నది నువ్వే. అక్కడికి వెళ్ళి మనం మళ్ళీ స్క్రీన్ మీద చేస్తాం, అక్కడ నువ్వే కదా. ఇక్కడ నువ్వు చేంజ్ అవుతావు, అక్కడ నువ్వు చేంజ్ అవుతావా? ఎక్కడైనా నువ్వే కదా. అంతేగాని నువ్వు సినిమాల్లో అయితే నువ్వు ఎట్లాంటి డ్రెస్లు ఇచ్చినా వేసుకోవడం, బయటకు వచ్చినప్పుడు నీ ఇష్టానికి కాదు, నువ్వు చీరల్లో రావడం అంటే ఏంటి అన్నట్టు. ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. లైక్ ఎట్లా, నీకు ఒక పాప ఉంది, నీకు ఒక కూతురు ఉంది, ఓకే, ఆ పాపని నువ్వు ఇక్కడ దాకా డ్రెస్సులు వేసుకో అని చెప్పేసి ఆ ఫ్రీడమ్ ఇవ్వగలుగుతావా? వేసుకో అని కాదు. ఇప్పుడు నువ్వు అదే పద్ధతి ఎందుకు నువ్వు అవలంబించట్లేదు? ఎందుకు? సినిమా అండి అది. సినిమాలో ఒక హీరోయిన్ గానీ, యాక్ట్రెస్ గానీ, ఎవరైనా పంజాబ్ డ్రెస్ వేసుకుంటే సినిమా చూడరు. ఎగ్జాక్ట్లీ, సినిమా చూడరు. మంచి పాయింట్ చెప్పిన. ఎందుకు చూడరు? చెప్పవయ్యా సామి. ఎందుకు చూడరు అంటే కావాల్సింది అక్కడ గ్లామర్ అండి. సినిమాలోని గ్లామర్ కావాలి, బయట మాత్రం పద్ధతిగా నాకు మళ్ళీ మంచి మాటలు వస్తే ఉండాలి. ఆయన చెప్పింది ఏంటి? ఆల్రెడీ సినిమాలో చూస్తున్నాము, ఒకటేలాగా ఉండాలి. సినిమాలో చూస్తున్నాము, బయట మీరు ఇలానే ఉండొద్దు అని చెప్పేసి అంటున్నాడు. బయట ఎట్లయితే పద్ధతిగా ఉండమని చెప్తున్నావు కూడా, సినిమాలో కూడా అంతే పద్ధతిగా ఉండమని మీ ప్రొడ్యూసర్లకి డైరెక్టర్ గా చెప్పు. ఎవరు? ప్రొడ్యూసర్లకు డైరెక్టర్స్ కి చెప్పు. నువ్వు మాకొద్దు, ఇట్లా తీయకండి, అమ్మాయిని ఇట్లా చూపెట్టకండి, ఇక్కడ కూడా ఆమె సల్వార్ వేసుకొని ఉంటది, ఆ ప్రకృతి అని మాట్లాడింది కదా. అవును, బయట అయితే ప్రకృతి అయితే, సినిమాలు అయితే ప్రకృతి కాదు. సినిమా అనేది రియాలిటీయా? ఎందుకు రియాలిటీ కాదు? సినిమాలు ప్రభావితం చేస్తలేవా జనాల్ని? మీరే మాట్లాడతారు ఈ సినిమాలు ఇలా యువతని నాశనం చేస్తున్నాయని మాట్లాడేది మీరా? ఇప్పుడు కొంతమంది సినిమాలు చేస్తున్నారు, ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్ 100 మందిని చంపమంటే 100 మందిని చంపేస్తారా ఒక మనిషి? చంపలేరు కదా. అది కల్పితం. సినిమా లెక్కనే చూడాలి. రియాలిటీకి వచ్చేసరికి ఆయనకు చెప్పడం, ఆయన చెప్పిన మాటల్లో తప్పు లేదనిపించింది. చీరగట్టులోని గొప్పతనం తెలుసుకో అన్నాడు. ఆ అర్థం అది. చీరగట్టు నువ్వు ఇక్కడికి బానే ఉంటుంది, ఇక్కడికి బానే ఉంటుంది, ఇదంతా వేస్తే చూసేటోళ్ళ బుద్ధి బాగోదు అని చెప్పేసి అన్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ, మీ బుద్ధి మంచిగా చేసుకోండి ఫస్ట్. నువ్వు చెప్పేది ఏంటి తెలుసా? అక్కడ ఒక అమ్మాయి తను ఎలాంటి వస్త్రధారాల్లో అయినా రాని, నువ్వు ఆమెకి పిలిచినప్పుడు నువ్వు ఆమెకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రొటెక్షన్ ఇవ్వకుండా నువ్వు ఏమి ఇవ్వకుండా ఆమె మీద అంతమంది వస్తే నువ్వు సైలెంట్ తీసుకుంటున్నావు. అండ్ ఓకే, అండ్ రీసెంట్ గా నేను ఒకటి చూసింది, మన లుల్లుమాల్ దగ్గర నిధి అగర్వాల్ ఆమె గురించి మాట్లాడాడు. ఓకే, తను ఒక చీర కట్టుకుని వస్తే ఇన్సిడెంట్ జరిగేదా? సమంతకి ఏమైంది? సమంత ఏం కట్టుకుని వచ్చింది? ఇన్సిడెంట్ జరిగేదా? సమంత ఏం కట్టుకుని వచ్చింది చెప్పు నాకు. ఎక్కడ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? సమంతకి జరిగింది. సమంతకి జరిగింది లైక్ ఎట్లా అంటే అండి, మీద పడిపోలే. సమంతకి జరిగింది సెల్ఫీల కోసం వచ్చింది. ఆమె కోసం కూడా అదే సెల్ఫీల కోసం వచ్చింది, మీదికి వచ్చాడు మొత్తం. సెల్ఫీల కోసం వచ్చింది, మీదకి వచ్చింది వేరండి. ఎందుకు వేరే అవుతుంది?
అది అది ఎగ్జాక్ట్ అదే. నీకు ఒక విషయం తెలుసా, చెప్పండి. జ్యోతిక తెలుసా, హీరోయిన్ జ్యోతిక, తను పబ్లిక్ ఈవెంట్స్ కి వస్తే అసలు ఎలాంటి డ్రెస్ వేసుకో, శారీలోనే వస్తుంది. ఆమెకి ఎలాంటి సంఘటన ఎదురైంది తెలుసా? చెప్పండి. నేను చెప్పలేను, అది చాలా గల్లీ. ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థం, ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంటాయి, ఆ వీడియోస్ చూడండి. ఓకే. పద్ధతిగా ఎంత ఆమె ఏ ఫంక్షన్కి వచ్చినా చాలా పద్ధతిగా వస్తారు, శారీలోనే వస్తారు. మరి ఎందుకు జరిగింది అలాంటిది ఒక ఘటన? ఇంతకన్నా వరస్ట్ అది రీసెంట్ టైమ్స్ లో, ఒక 1 year బ్యాక్ ఏమో, రీసెంట్ టైమ్స్ లోనే జరిగింది. ఆమె ఒక సినిమా దానికోసం వస్తే ఆమెకు అలా జరిగింది. ఆమెకు పెళ్ళైంది కదా, పిల్లలు ఉన్నారు. తన భర్త ఎంత పెద్ద హీరో, కాజల్ కూడా ఒక ఈవెంట్ కి తన శారీలోనే వచ్చింది. బాలీవుడ్ యాక్ట్రెస్ కాజల్, తనకు కూడా అలాంటి ఒక సంఘటనే జరిగింది. ఎందుకు జరుగుతున్నాయి శారీలోనే? ఇప్పుడు మీరు శారీ 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 అంటున్నారు కదా, శారీ కాదు పద్ధతి అన్నారు కదా, వాళ్ళు పద్ధతిగానే వచ్చారు. శారీ మంచిగా నిండు కప్పుకొని వచ్చిండ్రు ఇద్దరు పెద్ద యాక్ట్రెస్. ఇద్దరు ఇక్కడ శివాజీ గారు చెప్పింది ఏంటంటే, పాయింట్ అవుట్ చేయలే, కట్టుకొని రండమ్మా అన్నాడు. అది తప్పైతుందా మీకు? అవును, మరి తప్ప అవుతుంది. అవును, ఇప్పుడు వాళ్ళు పద్ధతిగా బట్టలు వేసుకున్నా మీరు మీద పడుతున్నారు, పద్ధతిగా బట్టలు వేసుకోకపోయినా మీద పడుతున్నారు. తప్పేవరిది? ఇంకోటి ఏమంటున్నారంటే, మంగపతి క్యారెక్టర్ వదలలేదు, మంగపతి క్యారెక్టర్ వదలలేదు. ఒక అమ్మాయి మన ఇంట్లో ఉంటే అంత స్ట్రిక్ట్ గా ఉండాలండి. మరి 3 years అమ్మాయిలో మీరు ఏం చూస్తున్నారండి? 3 years అమ్మాయిలో మీరు ఏం చూస్తున్నారు? 3 years అమ్మాయి మీద, 5 years అమ్మాయి మీద మీరు రేప్ జరిగినప్పుడు ఎవరెందుకు మాట్లాడట్లేదండి? ఆ విషయాలపై ఎందుకు మాట్లాడారు? శివాజీ మాట్లాడాడు ఎప్పుడైనా? ఎప్పుడు? మీకు నాసిక్ లో జరిగిన విషయం తెలుసా? బీజేపీ అక్కడ ఉంది, 3 years పాప మీద, 3 years పాపకి ఏంటి, అప్పుడే ప్లే స్కూల్కి వెళ్ళిన అమ్మాయికి చాక్లెట్ ఇస్తా అని చెప్పేసి ఒక ఎత్తుకొని వెళ్ళిపోయి ఆ అమ్మాయిని రేప్ చేశాడు. ఎన్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చేసి. అదే ఏంటంటే వాళ్ళ డాడీ మీద కోపం వాడికి, తీసుకెళ్లి చేసేసి ఫేస్ తెలియద్దని చెప్పేసి బండతో మోజు చంపేశాడు. అమ్మాయి వీడియోస్ ఎంత బాగుంటాయి. ఎక్కడైనా అమ్మాయే, ఎక్కడైనా అట్లాంటి జరిగినప్పుడు స్పందించాలి. 3 years అమ్మాయిలో ఏం చూసారో నాకు దీనికి ఆన్సర్ చెప్పు. అదే గవర్నమెంట్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా లైక్ ఏంటిది అంటే, ఎవరైనా అలాంటి చేస్తే గవర్నమెంట్ వాళ్ళని ఉరి తీయాలి, సూసైడ్ చేసేయాలి అని చెప్పేసి ఉన్నది. ఇప్పుడు ఏంటిది, అలాంటి జరగొద్దమ్మా అని చెప్పేసి. ఎందుకు జరుగుతుంది అలాంటి? ఎంతసేపు ఆడవాళ్ళు కరెక్ట్ గా ఉండాలా, మగవాళ్ళు కరెక్ట్ గా ఉండరా? మగవాళ్ళ బుద్ధి కరెక్ట్ గా ఉండదా? ఎంతసేపు ఆడోళ్ళ పద్ధతి నీకు మగవాళ్ళకి పద్ధతి పాడంటూ ఉండదా? రేపు నుంచి నువ్వు పంచగట్టుకుని నువ్వు ఫస్ట్ ఆఫీస్ కి. ఇప్పుడు పంచగట్టుకుని పద్ధతి కనిపించాలి. నేనేమో నా బాడీ చూపించుకునేటట్టు ఎందుకు ఛాతీని చూపెడుతున్నాను? ఇది ఛాతీని. కళ్ళు మూసుకో, ఎవరు మొగోడు ఛాతి చూపెట్టేది అని ఎప్పుడు కాంట్రవర్సీ కాలే. ఒక మొగోడు ఛాతి చూపెడతాడు, నా మీదకి వచ్చి అమ్మాయి పడిపోతుందా? లేదు కదా. ఏంటి అంటే మొగోళ్ళకి కామన్ సెన్స్ లేదు, అమ్మాయిలకి కామన్ సెన్స్ ఉంది. అదేనా జరిగేది? అది కాదండి. ఇప్పుడు మూవీస్లలో పాతకాలం హీరోయిన్ సౌందర్యాన్ని చూసుకుందాం. సౌందర్యాన్ని చూసుకుంటే సౌందర్యాన్ని చెడు బుద్ధిగా ఎవరైనా చూసారా? ఎందుకంటే చీకగట్లో కనబడ్డది కాబట్టి చెడు బుద్ధిగా చూసారా? లేదు కదా. ఇప్పుడు వచ్చేసరికి సాయి పల్లవి వేరే డ్రెస్సెస్ వేస్తలేదు, చెడు బుద్ధిగా చూస్తున్నారా? లేదు. పాత సినిమాలు చూడాలి. ఒక ఆయన వచ్చి స్టేజ్ మీద ఎక్కి ఆ పద్ధతి అంటే సౌందర్య, పద్ధతి అంటే రష్మిక అని కాకుండా ఫస్ట్ ఒకసారి సినిమాలు చూసేసి రావాలి సార్. చెప్పండి. సౌందర్య గారు కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు తన సినిమాలు కొన్ని ఉంటాయి, చూడండి అవి ఎలా ఉన్నాయి అనేది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తను రాణించగలుగుతుంది అన్నప్పుడు తను అట్లాంటిది ఉంది. మీరు చూడండి సినిమాలని. రష్మిక గురించి మాట్లాడుతున్నారు కదా, రష్మిక చూడలేదా? అండ్ సాయి పల్లవి అనే అమ్మాయి ఒక డాన్స్ చేసింది. తను డాక్టర్ గా తను అబ్రాడ్ లో చదువుతున్నప్పుడు ఒక డాన్స్ చేసింది. తను 1 piece వేసుకొని డాన్స్ చేస్తే దాన్ని ఆ డాన్స్ ని విపరీతంగా ట్రోల్ చేశారు. విపరీతంగా తను అప్పుడు డిసైడ్ అయింది, నేను ఇలాంటి బట్టలు వేసుకోను. ఎందుకు అంటే వీళ్ళకి
కామన్ సెన్స్ లేదు. సో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి చేయను అని చెప్పేసి, నాకు సినిమా లేకపోయినా పర్వాలేదు, నాకు ఎందుకంటే డాక్టర్ గారు నేను చదువుకున్నాను కాబట్టి నేను డాక్టర్ విత్ కంటిన్యూ చేస్తాను. అందుకే ఆమె సినిమాలు ఒప్పుకోదు, ఎంత ఏం చేసినా సినిమాలు ఒప్పుకోదు. బుద్ధి అనేది ఫస్ట్ అమ్మాయికైనా అబ్బాయికైనా బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్, కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా శివాజీ అనే వ్యక్తి నిజంగా ఆడవాళ్ళ గురించి అంత కన్సర్న్ ఉంటే తను ఒక షోలో పార్టిసిపేట్ చేసిండు. ఆ షోలో అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ మరి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈయన? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అది షో కాబట్టి. అది షో అండి, ఓ మై గాడ్, షో అండి. ఆయన అప్పటికి ఆ షోలలో చెప్పిండు ఏంటిది అంటే డైరెక్ట్ చెప్పిండు, నాకు చిన్న చిన్న బట్టలు వేసుకొని ఉంటే నాకు నచ్చదు. ఇంకోటి మీరు మాట్లాడిందే చెప్దాము. లైక్ పాతకాలం, ఇప్పుడు జనరేషన్ చూడండి, పాతకాలం సౌందర్య లాంటి హీరోయిన్ ఉన్న జనరేషన్ చూడండి. అప్పుడు రేప్ కేసులు ఎక్కువన్నాయా, ఇప్పుడు రేప్ కేసులు ఎక్కువన్నాయా? అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది. అంటే అప్పుడు జరుగుతున్నాయా? విను అప్పటికి ఆడవాళ్ళ మీద ఆగాయిత్యాలు జరుగుతాయి. నేను ఒక స్టోరీ విన్నా, 1973-74 అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా ఇయర్ అనేది గుర్తులేదు. ఒక స్టోరీ విన్నా. వినండి, చెప్పేది వినండి. సోషల్ మీడియా సరిగా లేదు, పోలీసులు సరిగా పట్టించుకోలేదు. మీడియా ఉంది కదా, ఓన్లీ నీకు మీడియా ఎట్లా ఉండదు తెలుసా? ప్రైమ్ టైం మాత్రమే న్యూస్ వచ్చేది, 9 o'clock వచ్చేది. వినండి మీడియా త్రూ కాదండి, వినాలి, కొంచెం ఓపిక, పేషెన్స్ మెయింటైన్ చేయండి. ఏంటంటే తను చెప్పింది, ఇప్పుడు ఈ కాలంలో వచ్చిన ఇంటర్వ్యూలో అది విన్నా నేను. ఒక 4 years కిడ్ ని తండ్రితో సహా ఫ్రెండ్స్ గ్యాంగ్ రేప్ చేశారంట. ఎప్పుడు? అది ఇయర్ నాకు పర్టికులర్ గా తెలియదు, ఎందుకంటే నేను ఇయర్ ఎందుకు చెప్పలేకపోతాను. కావాలంటే మీ వీడియో ఇక్కడ నేను పోస్ట్ చేపిస్తా. అది ఆ ఇయర్ ఆ అమ్మాయిని తండ్రి ఇంకా ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని రేప్ చేసేసి రైలు పట్టాల మీద పడేశారంట. ఆ అమ్మాయిని ఆ సోషల్ హెల్పర్ ఎవరైతే వచ్చి లిఫ్ట్ చేస్తే ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి ఆ పాప పేగులు బయటకు వచ్చేసినాయి అంట, తెలుసా? ఇలాంటి ఘటనలు చాలా గతంలో ఎప్పటి నుంచో ఇలా ఉన్నాయి, కానీ అప్పుడు అవేర్నెస్ లేదు. అప్పుడు ఒక పేపర్ ఉండేది, ఒక న్యూస్ ఉండేది, అంతే. ఇంతగానో స్టోరీస్ ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి దగ్గర వెళ్ళి అంటే రిపోర్టర్ ఉండేవాళ్ళు కాదు కదా, న్యూస్ తెలిసేది కాదు. సో ఇట్లాంటి సంఘటనలు ఎప్పటి నుంచో ఇలా ఉన్నాయి. అయినా 4 years కిడ్ లో ఏం చూస్తున్నారని నాకు అర్థం. నేను ఇక్కడ మాట్లాడేది డ్రెస్ ఇది అని కాదు, మన బుద్ధి, మన మనస్సు అదేంటిది మలినం లేకుండా ఉంటే ఇలా ఉన్నా కూడా మనం నిశ్చలంగా ఉండొచ్చు. బట్టలు వేసుకోకపోవడంలో కాదు. సరే, ఇప్పుడు మనం కరెక్ట్ గా ఉంటే ఎదుటి వాళ్ళు ఎట్లా ఉన్నా, ఈవెన్ నగ్నంగా ఉన్నా మనం కరెక్ట్ గా ఉండగలుగుతాం. మన బుద్ధి కరెక్ట్ గా లేనప్పుడు ఇట్లాంటివి ఎట్లా ఉన్నా, మన బుద్ధి కరెక్ట్ లేనప్పుడు 3 years 4 years, మీరు ఒక సంఘటన మీకు గుర్తుందో లేదో, ఒక 9 months కిడ్ మీద కూడా రేప్ చేసేసి వాడు ఆ బాడీని తీసుకొని ఎక్కడ పడేసారో తెలుసు, వరంగల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇలాంటి ఇన్సిడెంట్ ఎందుకు జరుగుతుంది? నిజంగానే బట్టలే ప్రియారిటీ అయితే ఒక ఎగ్జిబిషన్ ఉంది తెలుసా నీకు? ఆ ఎగ్జిబిషన్ లో మీరు వెళ్తే మొత్తం వాల్ కి క్లాత్స్ ఉంటాయి. మనం ఏమనుకుంటాం అంటే, అరే ఇది వార్ లో జరిగిన క్లాత్స్ ఏమో ఇవన్నీ అని అనుకుంటాం, కానీ కాదు. చిన్న పిల్లల మీద రేప్ చేసి అతి భయంకరంగా రేప్ చేసిన అన్ని వాళ్ళు ఎంత తెలుసా, 10 years బిలో వాళ్ళ మీద రేప్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ క్లాత్స్. ఎంత ఏడుపు వస్తుంది, ఎంత ఇది ఉంటుంది. మీరు బట్టలు అంటున్నారు, బట్టల్లో ఉండదు బుద్ధి అనేది, మన మనసులో ఉంటది, మనం చూసే విధానంలో ఉంటది. ఇది ఈ బట్టల కాన్సెప్టే కాదు, మన బుద్ధి మంచిగా ఉంటే ఇట్లా ఉన్న కరెక్ట్ ఉండదు. సరే, ఇప్పుడు మొగోళ్ళ బుద్ధి మంచిగా ఉండదని అంటున్నారా? మొగోళ్ళ అది ఎవరి బుద్ధి అయినా, నీ తమ్ముడు ఉన్నాడు, నీ తమ్ముడు బుద్ధి కూడా మంచిగా ఉండదా? మీ నాన్న బుద్ధి కూడా మంచిగా ఉండదా? మీ రిలేటివ్స్ బుద్ధి కూడా, మీ రిలేటివ్స్ ఎవరు మొగోళ్ళు లేరా, వాళ్ళ బుద్ధి కూడా మంచిగా ఉండదంటారా? ఇట్లా చేసిన వాళ్ళ బుద్ధి. ఇప్పుడు మరి ఆ జనాలలో మా తమ్ముడు లేడు, మా అన్న లేడు, మా బాబాయ్ లేడు, మా నాన్న లేడు, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ ఎవరు లేరు. మరి నేను అక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా, అది చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. అండ్ అందుకే వాళ్ళని మనుషుల కిందకి ఎవరు కన్సిడర్ చేస్తారు, మృగాల కిందకి అంటున్నారు. నేను చెప్పేది మాట్లాడేది ఏంటంటే, అతను మిమ్మల్ని మంచిగా డ్రెస్ చేసుకోమనడం తప్ప అంటున్నా, తప్పే అంటున్నా. ఎందుకు అంటున్నా? వీళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా నువ్వు ఒక్కరిని ఎడ్యుకేట్ చేస్తా అంటావే? అరే వాళ్ళ మృగాలబ్బా, అట్లాంటప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టు. నీకు అక్కడ కట్టిన చర్యలు తీసుకునే కేసులు ఏమున్నాయి చెప్పు? నీకు పోక్సో కేసు పెడితే బయటకు వస్తున్నారు జనాలు. నీకు ఎన్కౌంటర్ కన్నా పెద్ద శిక్ష ఏమన్నా ఉందా?
ఎన్కౌంటర్ ఒక ఉరి తీసుడు కన్నా పెద్ద శిక్ష ఏమన్నా ఉందా? ఉరి తీయడం, ఎన్కౌంటర్ చేయడం కాదు. ఎందుకు దుబాయ్ లాంటి ప్లేసులలో అసలు రేపులు అనేవి ఎందుకు జరగవు? అంత ముందుకెళ్ళిన కదా ఒక సముద్రం మీద ఉన్న ఒక కంట్రీ, అక్కడ ఎందుకు అక్కడ కూడా ఇప్పుడు కొంతమంది మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు అరే అసలు ఎట్లా, అసలు మనం చూసింది అసలు కానే కాదు, ఇక్కడ కల్చర్ వేరు, ఇక్కడ ఈ విధానాలే వేరు అని చెప్పేసి అంటారు. అండ్ ఫారెన్ లో ఉన్న వాళ్ళు చెప్తారు, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కూడా దే ఆర్ లైక్ మేము ఇండియాకి రాము, ఎందుకంటే ఇక్కడ ఉన్నంత ఇదిగా ఇండియాలో లేదని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు లేదు ఏంటంటే ఈ న్యూస్లు చూస్తున్నాము కానీ ఇక్కడ ఇట్లాంటి ఘటనలు ఎప్పుడన్నా చూసినావా నన్నే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరగట్లేదు. అండ్ దే ఆర్ లైక్ మేము ఎలా ఉన్నా కూడా అసలు వాళ్ళు ఇట్లా ఏంటి స్టేర్ చేసి చూడారంట, క్యాజువల్ గా వెళ్ళిపోతారంట, క్యాజువల్ మొత్తం అసలు నార్మల్ గా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారంట. కానీ ఇక్కడ ఒక అమ్మాయి కొంచెం అయితే అందరి దృష్టి, ఈవెన్ ఆడవాళ్ళు కూడా అట్లనే చూస్తారు. ఓకే, ఎవరిని చూస్తారు పర్టికులర్ గా, ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా కొంచెం వాళ్ళ వేషధారణ కొంచెం అటు ఇటు అంటే చూసేస్తారు. ఎందుకు చూడాలి? చూడాల్సిన అవసరం లేదు కదా, మన పని చేసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఎంతసేపు పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనం? అండ్ ఇక్కడ ఫారిన్ కంట్రీస్లలో బయటికి ఎవరన్నా వస్తున్నారు అంటే ఎంత మంచి ప్రొటెక్షన్ ఇస్తారు తెలుసా? మన ఇండియాలో కూడా అట్లాంటిది. మొన్న అక్కడ చూసుకుంటే ముంబైలో ఇదే చెప్తా, ఈ సంఘటన చెప్తా. మన ఇతరు ఎవరు వచ్చాడు, అదే మన ఫుట్బాల్ ప్లేయర్ వచ్చాడు కదా, మెస్సీ వచ్చాడు కదా, కోల్కతాలో ఎంత పెద్ద ఘోరమైంది, ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. మరి ఆయనకి అసలు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి? ఎవరికి? కోల్కతాలో ఇన్సిడెంట్ ఎందుకని చెప్పు, ఎందుకని చెప్పు నువ్వు చెప్పు. ఇండియన్ ప్లేయర్ ని సపోర్ట్ చేయకుండా అసలు ఒక రవి చట్రి అని చెప్పేసి తను ప్లేయర్ తెలుసా, తను ఆడలేదు కదా, ఇంకా పై లెవెల్ ఆడలేదు కదా, అందుకే గ్లోబల్ ఇప్పుడు గ్లోబల్ దానికి వెళ్ళలేదు. టీమ్ ఇండియా అనేది ఒక ఫుట్బాల్ అనేది ఒక ప్లేయర్ ఆడితే సరిపోదు, మిగతా ప్లేయర్స్ కూడా ఆడాలి. అది గ్లోబల్ కి వెళ్తే ఫీఫా వరల్డ్ కప్ కి వెళ్ళేది. అప్పుడు ఇండియాలో రవి చట్రి అనే అతనికి వరల్డ్ వైడ్ గా తెలిసేవాళ్ళు. ఇప్పుడు మెస్సీ అక్కడికి వచ్చినందుకు గొడవ జరిగింది ఎందుకు? ఒక స్టేడియం మొత్తం పలగొట్టింది ఎందుకు అంటే రవి చట్రిని ఆపేసి ఇతన్ని ఎందుకు పిలిపించారు, రవి చట్రిని ఎందుకు గుర్తించట్లేరు అని. గుర్తించట్లేదు అనే దానికి 10 లక్షల రూపాయలు డబ్బులు పెట్టుకొని కొనుక్కొని టికెట్స్ కొనుక్కొని నిరసన వ్యక్తం చేసిండ్రా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకవేళ నిజంగా నిజంగా ప్లేయర్ మీద వాళ్ళకి అంత ప్రేమ ఉంటే అట్లాంటి ఒక అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే వాళ్ళు నిరసన వ్యక్తం చేయాలి. అసలు మాకు అవసరం, గోవాలో ఎందుకైనా స్టాచ్యూ, కోల్కతాలో స్టాచ్యూ కడుతుంటే ఎందుకు వాళ్ళు నిరసన వ్యక్తం చేయలేదు? అక్కడ గవర్నమెంట్ కట్టింది. గవర్నమెంట్ అదే కదా, మరి గవర్నమెంట్ మీద వాళ్ళు గవర్నమెంట్ పైన చేయలేరు. ఫుల్ క్రౌడ్ వచ్చినప్పుడు ఎవరికి వచ్చింది చెడ్డ పేరు? ఎవరికి చెడ్డ పేరు వచ్చింది? ఎవరికి చెడ్డ పేరు వచ్చింది? అక్కడ ఉన్న వాళ్ళ కాదు, తను చెప్పుకుంటాడు నేను ఇండియాకి వెళ్ళినప్పుడు ఐ ఫేస్ దిస్ అని చెప్పేసి చెప్తాడు. ఇండియా అని మెన్షన్ చేస్తాడు, పర్టికులర్ కోల్కతా అని కూడా మెన్షన్ చేస్తాడు. ఫస్ట్ ఇండియా అని అంటారు. రవి చట్రి మెస్సీ పైన స్టేడియం పలగొట్టింది కూడా మొగళ్ళ బుద్ధి బాగాలేదని అంటారు. అందరి బుద్ధి బాగాలేదు. మీకు అంత వ్యతిరేకత ఉన్నప్పుడు, ఇలాంటివి జరిగినప్పుడు మేము ఇంతమందిని ప్రొటెస్ట్ చేస్తున్నాం, మాకు ఇష్టం లేదు అని చెప్పేసి మీరు మీడియా ముందు మాట్లాడితే ఆ మెస్సీ అనే అతను అమ్మో నాకు ఇంత వ్యతిరేకత ఉందా నేను క్యాన్సిల్ చేసుకుంటాడు కదా. అట్లీస్ట్ మీరు చేయాల్సింది ఆ పని. మీరు ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఆ స్టేడియంలో పలగొట్టినామని అంటున్నారు కదా, అదంతా ఎవరిది డబ్బు, మళ్ళీ మనమే కట్టాలి ట్యాక్స్. అది చిన్న లాజిక్స్ కూడా మిస్ అయిపోయి అసలు సెన్స్లెస్ గా చేసే పనులు ఇవన్నీ. ఓకే, మీరు ఇవన్నీ పాయింట్ అవుట్ గా పట్టించుకుంటున్నారు. లైక్ ఇక్కడ శివాజీ ఇక్కడ దాకా మమ్మల్ని సామాన్లు అని చెప్పేసి బట్టలు సామాన్లు అనే మాట అయితే వాడొద్దు. సామాన్లు అన్నాడు, ఇంకా బూతులు కూడా మాట్లాడాడు. ఆ మాట అయితే వాడొద్దు. దీన్ని అయితే మేమే తీవ్రంగా ఖండిస్తాం అనే మాట మాట్లాడకూడదు. కానీ మెయిన్ ఏంటిదంటే డ్రెస్సెస్ వేసుకోవడంలో తప్పంటన్లు, అక్కడ మెస్సీ వచ్చిన దగ్గర స్టేడియము అది తప్పంటన్లు. సరే, ఇన్ని తప్పుగా భావించే మీరు రీసెంట్గా ఒక బంగ్లాదేశ్లో
ఒక హిందువుని కాల్చి కొట్టి చంపిన దానిపైన ఎందుకు మీరు ఇంత రియాక్ట్ అవ్వలేదు అంటున్నాం. ఎందుకు ఎక్కడ రియాక్ట్ అయినలు? అయ్యో నువ్వు నా వీడియోస్ చూడు, అందుకే నీకు తెలుస్తుంది. మీరు అని కాదు, మీరంటే మీరే కాదండి. ఒక అనసూయ ఇప్పుడు రియాక్ట్ అయింది, వేరే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. మరి ఏది బంగ్లాదేశ్ విషయంలో అనసూయ రియాక్షన్? ఒక హిందువుని అక్కడ కాల్చి మరీ చంపిందండి. 100 మంది ఈ విషయం పైన మాట్లాడాలి కదా మీరు. ఇప్పుడు దానికి మాట్లాడాల్సింది ఎవరు? గతంలో 1 year బ్యాక్ ఇదే బంగ్లాదేశ్ లో గొడవలు అవుతుంటే మన వాళ్ళు చాలా మందిని కాపాడారు. అంటే లైక్ అక్కడ పిఎంఏ వచ్చి ఇక్కడ తలదాచుకున్న పరిస్థితి మనం అంత ఇచ్చాము వాళ్ళకి. అండ్ స్టిల్ వాళ్ళు అక్కడ అది జరుగుతుంటే అక్కడ ఎఫ్ఐఆర్ కూడా ఒకసారి చూసుకోండి, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు వాళ్ళు అక్కడ పోలీసులు. అండ్ అక్కడ గవర్నమెంట్ కూడా ఏం స్పందించట్లేదు. మన గవర్నమెంట్ వెళ్ళి మాట్లాడదు అక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం చూడు, ఇక్కడ మాట్లాడినా కూడా అక్కడ వరకు వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే అది వాళ్ళ పరిధిలో జరుగుతుంది. అంతకుముందు జరిగినప్పుడు చాలా వ్యతిరేకించాం, చాలా వీడియోస్ ఇస్తున్నాం, నెంబర్ ఆఫ్ వీడియోస్. ఏమన్నా చేంజ్ వచ్చిందా? రాలేదు. అక్కడ మనకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే మనకు ఒక రాజ్యాంగం ఉంటుంది, అక్కడ ప్రాపర్ రాజ్యాంగం లేదు. మన రాజ్యాంగంలో చాలా వరకు ఇలాంటివి చేస్తే, మతపరమైనవి కులపరమైనవి ఏమైనా చేస్తే కఠినమైన చర్యలు ఉంటుంది. పోలీస్ వ్యవస్థ అంటే శాంతి భద్రతలు ఎలా ఉండాలి ఏంటి అనేది ఉంటది. వాళ్ళకి బంగ్లాదేశ్ కి సరైన రాజ్యాంగం లేదు. అలా లేకపోవడం వల్లనే అలా అయింది. 17 కోట్ల మంది అంటే కొన్ని కోట్ల మంది హిందువులు ఉంటే ఈ రోజు 17 లక్షల మంది మాత్రమే ఉన్నారు హిందూస్. ఎలా చేంజ్ అయ్యారు? దీని వెనకాల చైన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటది. కాలానికి తగ్గట్టు, భయానికి తగ్గట్టు చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ అంశం మీద నేను మాట్లాడాలి అంటే మనం అక్కడ పోయి ఫైట్ చేయాలి, బంగ్లాదేశ్కి వెళ్ళి ఫైట్ చేయాలి. సాధ్యమవుతుందా? మనల్ని చంపేస్తారు తిరిగి వాళ్ళు. సో కొన్ని ఇక్కడ ఫైట్ చేయని కవదా? ఏం చేయాలి? సరే ఇక్కడ గవర్నమెంట్ కి తెలిసేలా, ఇప్పుడు ఆ గవర్నమెంట్ లో తెలిసేలా లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ప్రొటెక్ట్ చేయాలి. ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన అక్కడ గవర్నమెంట్ ఎందుకు దాన్ని తీసుకుంటది సీరియస్ గా? ఎందుకు తీసుకోదు? ఆ గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటది? పక్క దేశం గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటది? ఇక్కడ మన గవర్నమెంట్ వాళ్ళకి తెలిసేలా చేస్తుంది. ఆల్రెడీ మాట్లాడారు. ఏమైంది? ఆల్రెడీ ఆ టైంలోనే లాస్ట్ ఇయర్ అంత విధ్వంసం చేస్తే మాట్లాడితేనే ఏం జరిగింది? నువ్వు ఒక్క దానికి చేస్తే, దానికన్నా ముందు ఒక హత్య జరిగితే దాని మీద గొడవ జరిగితేనే ఈ దీనికి అయింది. మీరు అంటే వాళ్ళ గవర్నమెంట్ ఏం చేయలేదని చెప్పేసి మీరు సైలెంట్ కూర్చుంటారు. అక్కడ ఎంతమందినన్నా హిందువులను చంపండి, సైలెంట్ కూర్చుంటాము. అదే మా డ్రెస్సెస్ పైన కానీ ఏదైనా అంటే మొత్తం ప్రళయం సృష్టిస్తాం. అందుకే సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలి. అందుకే ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చిండ్రు. వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు, ఇండియన్స్ ఎవ్వరు ఉన్నా కూడా మన దేశానికి వచ్చాయని చెప్పేసి మోదీ గారు ఒక యాక్ట్ తీసుకొచ్చిండ్రు. తెలుసా మీకు అది? ఏం యాక్ట్ అది? సిసిఏ యాక్ట్ ఉంటుంది 14 అని చెప్పేసి. తెలుసుకోవాల్సింది మీరు. నేను అదే చెప్తున్నా, నాకు సడన్ గా ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఆ యాక్ట్ తీసుకొచ్చింది అందుకు. ఎక్కడ ఇండియన్స్ ఉన్నా కూడా వచ్చేయండి, మీరు వచ్చేయండి, మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ పాకిస్తాన్ అయినా లేకపోతే బంగ్లాదేశ్ అయినా మీరు ఎక్కడ ఉన్నా వచ్చేయండి, మీరు అక్కడ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని చెప్పేసినా కూడా మన వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఇంకా పైనుంచి వెళ్ళి మీరు రోహింగ్యాలకి వాళ్ళకి ఇస్తున్నారంటే దొంగతనంగా వచ్చిన వాళ్ళకి మనం ఏం హెల్ప్ చేయలేము. కానీ ఇట్లా వచ్చి మేము ఇండియన్స్ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి కదా, మేము ఇది మేము అక్కడ ఇప్పుడు పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ మైనారిటీస్, హిందూస్ అంటే అక్కడ మైనారిటీస్. సో మేము ఇలా ఇబ్బంది పడుతున్నామంటే అందుకే ఇగో ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు చేంజ్ అవుతారు, మన వాళ్ళు అయిపోతారు. సో నువ్వు అన్నావు కదా బంగ్లాదేశ్ గురించి, అక్కడ అయితే ఒక వ్యక్తికి అట్లా అయితే ఇంతవరకు ఇక్కడ చేయలేదని. అది అవుట్ ఆఫ్ మై కంట్రీ, మనవాడే, నేను కాదనట్లేదు. మనకి మన సంసారమే కరెక్ట్గా ఫస్ట్ లేనప్పుడు పక్కింటి సంసారం గురించి మనం కాన్సన్ట్రేట్ చేయొద్దు కదా. ఫస్ట్ మనం ఇక్కడ మనకున్న సమస్యల్ని మనం క్లియర్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ శివాజీ తప్పు చేయకపోతే శివాజీ వెంటనే వచ్చి సారీ చెప్పాడు. 24 గంటలు కూడా కాలే తను మాట్లాడి. అండ్ తను తప్పు మాట్లాడని తను ఒప్పుకున్నాడు. పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను యూజ్ చేసినా, నేను మాట్లాడింది తప్పే, నేను అట్లా మీ మనోభావాలు దెబ్బతింటే ఇది కూడా చెప్పాడు, మీ మనోభావాలు దెబ్బతినేలా నేను మాట్లాడితే ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పాడు. సో ఎవరికైనా ఒక రియలైజేషన్ ఏంటంటే ఆవేశంలో మాట్లాడేస్తాం, చాలా ఊగిపోతాం. కానీ ఆవేశంలో ఏం మాట్లాడుతున్నాం అనేది గుర్తుండాలి. అంటే కరెక్ట్గా మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా అని చెప్పేసి ఉండాలి. మోర్ ఓవర్ ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్.
కొంతమంది హీరోలను చూసి ఆ హీరోలను ఏమనలేదు కదా మాట్లాడితే నన్ను కూడా ఏమన్నారు అని అనుకొని మాట్లాడేసింది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ ఆయనకి అది బూమ్రాంగ్ అయింది. సో ఇట్లాంటివి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు అతను సారీ ఎందుకు చెప్పిందంటే ఎక్కడ చూసినా అతన్ని టూ మచ్ గా ట్రోల్ చేసేస్తున్నారు. దేనికి ట్రోల్ చేస్తున్నారు? లైక్ ఎట్లా అంటే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? తన మాటలు కరెక్టే కదా దృష్టిలో. ఎందుకు ట్రోల్ చేయడం అవుతుంది అంటే, ఒక అనసూయ రియాక్ట్ అయింది, మీరు రియాక్ట్ అయ్యారు, వేరే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అలా అని చెప్పేసి వాళ్ళు రియాక్ట్ అయ్యారని చెప్పేసి అతను మాట్లాడిన తప్పుగా భావించి అరే ఎందుకురా నాయన నాకు ఈ నెత్తి నొప్పి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు తను ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడింది కదా, మాట్లాడిన దాంట్లో స్కూల్స్లో ఉన్నప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు టీచర్స్ కూడా మాట్లాడతారు కదా, ఏమని ఏంటిది అంటే ఒక యూజ్ అరే కూర్చోరా అని చెప్పేసి అది అని చెప్పేసి. వాళ్ళు స్కూల్లో కూడా అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేసినట్టు స్కూల్ ని మూపించడం బెస్ట్. ఎందుకంటే చాలా వరకు మాట్లాడినలో ఒక పర్టికులర్ వర్డ్ ని పట్టుకునే మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటిది అంటే ఆయన పెరిగిన సిచ్యువేషన్ సర్కమ్స్టెన్స్ ఊరు అతంది, మాది మేము ఉన్నది ఏంటి తెలుసా, ఇట్స్ లైక్ ఫారెస్ట్. మాకు ఎలా ఉంటాయంటే అసలు సరైన మాట్లాడడంలో అదే ఆచి తూచి మాట్లాడాలి. అడవి ప్రాంతంలో ఎలా ఉంటారు నేనైతే ఏం చెప్తా తెలుసా సిరి, నాకు ఒక చుడిదారు వేసుకుంటే నాకు నా సిస్టర్ లెక్క కనిపిస్తుంది, నాకు నా అమ్మ తీరు కనిపిస్తుంది. వాళ్ళ దృష్టిలోకి వెళ్తే వాళ్ళని చూసినప్పుడు అబ్బా పద్ధతిగా ఉంది అనిపిస్తుంది. అదే స్కర్ట్స్ అవి వేసుకుంటే అబ్బా ఏముందిరా అనిపిస్తుంది. అబ్బా ఏముందిరా అనే దానికి నా సిస్టర్ లెక్క కనిపించడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది మీరు చూసే విధానం నువ్వే చెప్తున్నావు కదా. అవునండి, ఆ డ్రెస్సెస్ ఎందుకు అట్లా ఈ డ్రెస్సెస్ వేసుకొని ఆయన చెప్పిండు. నీకెందుకు అదంతా? ఎవరికి? నువ్వు ఎవరిని చూడొద్దు. నువ్వు చెప్పాల్సిన ఇప్పుడు కార్ డ్రైవ్ చేసుకుంటూ పోతా, నువ్వు డ్రెస్ వేసుకున్న అమ్మాయి నా ముందు నుంచి క్రాస్ చేస్తాను, నేను చూడకపోతే నేను గుద్దేసుకుంటూ పోతా, చూడక నువ్వే అంటాను. నేను అనేది నువ్వు చూసే నీకు చక్క చెల్ల అలా అనిపిస్తుంది అంటే నేను అంటున్నా ఫస్ట్ ఏంటిది అదే అంటున్నా. ఇక్కడ దాకా వేసుకోవద్దమ్మా, ఇక్కడ దాకా వేసుకోవాలమ్మా అని చెప్పేసి డ్రెస్ వేసుకుంటేనేమో అవసరం లేదు అంటున్నా. నువ్వు మాట్లాడేదే కరెక్ట్ లేదు, నాకు తెలిసి ఇది కరెక్ట్ కాదు. ఏంటంటే యాక్సిడెంట్ అవుతుంది అంటే నువ్వు ఏం చూడకని అంటున్నావు కదా, చూడకు కళ్ళు మూసుకో అంటున్నావు కదా. కళ్ళు మూసుకో అంటే కారు నడిపేటోడు కళ్ళు మూసుకున్నా, బస్ నడిపేటోడు కళ్ళు మూసుకున్నా ప్రళయాలు జరిగిపోతాయమ్మా. ఎవరు వచ్చినా నువ్వు చూసుకొని క్రాస్ చేయాల్సిందే రోడ్. చూడక నువ్వు ఎట్లా అంటావు? నువ్వే అన్నావు కదా అరే నా ఇట్లా అనిపిస్తే అట్లా అనిపిస్తా, అలాంటి టైంలో చూడకు అంటున్నా నేను. అరే అదే అంటున్నా నేను, చూడకుండా ఎట్లుంటారు అంటున్నా. ఇక చూడకుండా ఎట్లుంటారు అంటే అది తెలివికి నేను వదిలేస్తున్నా. లైక్ ఎట్లా అంటే మనిషి ఇప్పుడు ఒక అబ్బాయి దృష్టిలో నాకు అమ్మ అన్నా పర్లేదు, చెల్లి అన్నా పర్లేదు, అబ్బా ఏముందిరా అని చెప్పినా పర్లేదు అంటారా మీరే? ఏముందిరా పర్లేదు అనేలాగా మీరు ఎందుకు చూస్తున్నారు అంటున్నా నేను. అలా డ్రెస్సులు వేస్తే అంతే అనుకుంటారు కదా అంటున్నాను. ఓకే, అట్లా డ్రెస్సులు వేస్తే మరి సినిమాలు ఎందుకు చూస్తున్నారు? అది సినిమా కల్పితం అండి. సినిమా అనేది స్టోరీ, మనుషులు కల్పితం కాదు కదా. స్టోరీ కల్పితం, స్టోరీ అనేది రియల్ స్టోరీ కాదు కదా. మనుషులే కదా. ఇప్పుడు ఇది నడుస్తుంది, ఒక రియల్ స్టోరీ జరిగింది. అమరన్ మూవీ చూసారా? అమరన్ మూవీ అందులో అది రియల్ స్టోరీ. అందులో అమరన్ రియల్ స్టోరీలో అలా ఎవరైనా వేషధారణ వేసారా డ్రెస్సులు? హీరోయిన్ ని చూసారా మీరు? నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఇది నడుస్తుంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ టెలికాస్ట్ చేస్తారు కదా. టెలికాస్ట్ చేసినప్పుడు నువ్వు నేనేది మాట్లాడిందే కదా ఇక్కడ చేసేది, మన మనుషులమే కదా. ఇప్పుడు బట్ట అని మాట్లాడితే, క్లాత్స్ అని మాట్లాడితే, నువ్వు సినిమాలో అయినా అట్లనే ఉండాలి, బయట అయినా అట్లనే ఉండాలి. నేను ఇక్కడైతే ఒకలాగా ఉంటా, అక్కడైతే ఒకలాగా ఉంటాను కాదు. ఎక్కడైనా ఒకటే లాగా ఉండాలి. ఎక్కడైనా పద్ధతి నా దృష్టిలో. ఇంకా నీ దృష్టిలో ఎట్లా ఉందో నాకు తెలియదు. నాకు ఎక్కడైనా కూడా పద్ధతి. ఇంకోటి, నువ్వెందుకు చుడిదార్లోనే వస్తావు ఆఫీస్ కి? ఎందుకు? నేను నార్మల్ డ్రెస్ లో వేసుకుంటా. ఇప్పుడు మేము ఎప్పుడు చూడలేదు కదా. మీరు చూడలేదు కావచ్చు, కానీ నా ప్రొఫైల్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను మోడలింగ్ చేసిన, నేను సినిమాలో యాక్ట్ చేసిన, నేను అన్ని రకాల బట్టలు వేసుకుంటా. నేను అట్లా ఏం లేదు. మొన్న రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూ చూసాను మీది, లైక్ రామ్మోహన్ దాస్ గారి ఇంటర్వ్యూ చూసాను. ఆ రోజు ఎందుకు పద్ధతిగా చీరగట్టులు వెళ్ళారు? ఎక్కడికి ఎట్లా వెళ్ళాలో అట్లా వెళ్తా నేను. ఎగ్జాక్ట్ గా చెప్పింది మొన్న శివాజీ గారు చెప్పింది అదే.
ఏం చెప్పిండు? ఇక్కడ ఎలా ఉండాలమ్మా, మీరు ఇలా డ్రెస్లు వేసుకోండి బాగుంటది పద్ధతిగా అని చెప్పేసి అన్నది. ఇదే విషయము. ఇదే విషయం బిగ్ బాస్ లో ఎందుకు చెప్పలేదు? బిగ్ బాస్ లో వాళ్ళు కూడా అక్కడ ఎట్లా పడితే అట్లా వేసుకున్నారు. మళ్ళీ నాకు వద్దు కానీ ఇగో అదే చెప్తున్నా, మైక్ వచ్చిన తర్వాత ఎలా పడితే అట్లా మాట్లాడడం మస్తు మంది. ఇంకా బూతులు అయితే ఇంకా కొంతమంది యాక్టర్లు ఉంటారు, వాళ్ళకి అది మైక్ ఇయ్యంగానే ఏమైతే తెలియదు అని ఇలానే బూతులు మాట్లాడతారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అది కాదు, నువ్వు సినిమా ఈవెంట్కి వచ్చినావు, అసలు నీకు మాట్లాడాల్సిన సందర్భం కాదు అది, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక సినిమా ఈవెంట్కి వచ్చినావు, అందులో నువ్వు యాక్ట్ చేస్తున్నావు, నా క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండదు, నువ్వు మాట్లాడు, ఇది మంచి, మీరు ప్రోత్సహిస్తే నేను ఇలాంటి సినిమాలు తీస్తా అని చెప్పాలి, వెళ్ళిపోవాలి. అసందర్భ పేలనా అని అంటారు కదా, ఇక్కడ సినిమాకి ఆయన చేయాల్సింది పోయి ఈ రోజు నెగటివిటీ సంపాదించుకున్నాడా లేదా, మన పని మనం చేసుకొని పోవాలి. ఇంకోటి అదే ఫంక్షన్ లో శివాజీ గారు ఇక్కడ కూర్చొని ఉంటే, అమ్మో శివాజీ గారు వస్తున్నారని చెప్పేసి నేను పద్ధతిగా డ్రెస్ వేసుకొని శారీ కట్టుకొని వచ్చినా అని ఒక ఆమె అన్నది గుర్తుందా? నేను చూడలేదు అన్నింది. అంటే ఇతను ఇలా అంటాడని తెలిసి ఒక ఆమె అక్కడ చేంజ్ కనబడ్డది కదా, నాకు తెలియదు అది చేంజ్ కనబడ్డది. చూడండి ఈ క్లిప్ వేపిస్తాను నేను ఈ వీడియోలో. ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనేది కాదు, అది ఆడోళ్ళలో ఉండాలి, మాకు మేము ఉండాలి, మేము పద్ధతిగా ఉండాలి అనేది చెప్పేసి అంటున్నారా మీరు? మొగోడికైనా ఆడదానికైనా మనలో ఉండాలి. నేను ఎవరికి సపోర్ట్ చేస్తలేను, నీకు అర్థమవుతుందా? బుద్ధి అది ఆడదానికైనా మగవాడికైనా బుద్ధి అనేది కరెక్ట్ గా ఉండాలి, నువ్వు చూసే విధానం కరెక్ట్ గా ఉండాలి. అమ్మాయి అయినా అంతే, ఒక మగవాడిని నువ్వు ఎట్లా పడితే అట్లా చూడడానికి ఉండదు. బుద్ధి మనసుని కరెక్ట్గా ఉంచుకొని కరెక్ట్గా చూడాలి. అది స్టేజే కావచ్చు, బయటే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నీ లైఫ్లో ఒక్కడే ఉండాలి, నా లైఫ్లో ఒక్కడే ఉండాలి, ఎట్లా పడితే అట్లా ఉండద్దు. నేను చెప్పేది అది, పద్ధతిగా ఉండాలి. పద్ధతి అంటే అదే. అంతే. నేను అదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఏ హీరోయిన్ని కానీ హీరోని కానీ పిలిస్తే వాళ్ళకి ప్రాపర్ సెక్యూరిటీని అరేంజ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వనప్పుడు ఇట్లాంటి వైఫల్యాలు వస్తాయి, ఇట్లాంటి మాటలు వస్తాయి. నెక్స్ట్ టైం ఎవరన్నా రావాలనుకున్నా కూడా వాళ్ళు వచ్చే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తలేవు. సో మీరు మంచి సెక్యూరిటీని, మంచిగా బౌన్సర్స్ని పెడితే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయని చెప్పేసి ఒక చిన్న సజెషన్. థ్యాంక్ యూ. మేమైతే ఒక ఓటింగ్ పోల్ ఇస్తాము. ఆ ఓటింగ్ పోల్ ఎస్ ఆర్ నో, శివాజీ గారు మాట్లాడింది కరెక్టే అంటే ఎస్ పైన క్లిక్ చేయండి, కాదు తప్పు అనుకుంటే మాత్రం నో పైన క్లిక్ చేయండి. ఇంకేమైనా అడగాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి షోస్తో మీ ముందు మళ్ళీ వచ్చేస్తాం. అంతవరకు కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. బాయ్.